కాశ్మీర్‌లో ఇంకా కుట్రల వ్యవహారం నడుస్తూనే ఉంది. ఏంటయ్యా అది అంటే, ప్రభుత్వ ఉద్యోగులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి వాటిట్లో పనిచేస్తూ ఉన్నోళ్ళని ఐడెంటిఫై చేయడం, నిఘా వ్యవస్థలు గవర్నర్‌కి సమాచారం అందించడం, గవర్నర్ వాళ్ళ ఉద్యోగం తీసేయడం అన్నట్టు. ఎందుకు జరుగుతోంది అంటే, గతంలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉన్న, ఫరూక్ అబ్దుల్లా ఉన్న, ఈ తీవ్రవాద సంస్థలని భారత ప్రభుత్వం తీవ్రవాద సంస్థలుగా ప్రకటిస్తే, భారత రాజ్యాంగం మా రాష్ట్రంలో పనిచేయదు గాబట్టి, వాళ్ళు కాశ్మీరీ పోరాట యోధులంటూ ఒక్కొక్క తీవ్రవాద సంస్థ ఎంతమంది లిస్ట్ ఇస్తే అంతమందికి కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలిచ్చి, కాశ్మీర్ ప్రభుత్వ జీతాలిచ్చింది. కాశ్మీర్ ప్రభుత్వం బయట నుండి ఏం సంపాదించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం మనం మన దాంట్లో ఒక భాగం అనుకుంటున్నాం గాబట్టి, మన దేశపు అమౌంట్‌లో కేంద్ర ప్రభుత్వం 43% అయితే 1% ఆళ్ళకే ఇస్తుంది అక్కడ పర్టిక్యులర్‌గా. అటు నుంచి ఆదాయం లేదు. కానీ మనమే ఆ రాష్ట్రానికి ఖర్చు పెడతా వచ్చాం 77 ఏళ్ల నుండి. ఆ డబ్బులు తీసుకుంటున్నా సరే, అది ఇవ్వడం భారతీయుడి బాధ్యత, వాడుకోవడం మా హక్కు అన్నట్టు తయారయ్యి, తీవ్రవాదుల్ని తీసుకొచ్చి భారతదేశపు సొమ్ములతో పెంచి పోషించారు. ఇప్పుడు ఆ తీవ్రవాదుల్ని ఒక్కొక్కళ్ళని ఉద్యోగుల పేరుతో ఉన్న తీవ్రవాదుల్ని ఎరేస్తున్నారు.